రాష్ట్రంలో చేనేత రంగం సంక్షోభంలో ఉందని, చేనేత కార్మికులకు ప్రభుత్వం నుండి సరైన ప్రోత్సాహం లేక కార్మికులు ఆకలితో అలమటిస్తున్నారని తక్షణమే ప్రభుత్వం దృష్టి సారించి ఇచ్చిన హామీలు అమలు చేసి చేనేత రంగాన్ని గట్టెక్కించాలని ఆంధ్రప్రదేశ్ చేనేత కులాల సమైక్య కన్వీనర్, ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అధికారి ప్రతినిధి పంపన రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. పీఠాపురం శ్రీ సూర్యరాయ విద్యానంద గ్రంథాలయంలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చేనేత కార్మికుల ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. రిప్రజెంటేషన్ కూడా మేము తయారు చేసి మరి ఆయనకి మర్యాదపూర్వకంగా పవన్ కళ్యాణ్ గారికి మర్యాదపూర్వకంగా అభ్యర్థించడానికి మేము పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్దామంటే కనీసం మరి నాకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. ఇవ్వటం పోవడం పక్కన పెడితే మరి హౌస్ అరెస్టులు కూడా చేసే పరిస్థితి మరి నేను కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఉంటాను. కనీసం నన్ను హౌస్ అరెస్టులు చేసే పరిస్థితి కూడా వచ్చింది అంటే మరి ఎంత పరిస్థితి ఏంటనేది చాలా సిగ్గుసేటని నేను ఈ మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు 2017 అధికారం లేనప్పుడు కూడా చేనేతకు నేను బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటానని ముందుకొచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయనకి ఆ రోజున కూడా మరి చాలా కృతజ్ఞతలు చెప్పి గుంటూరు బహిరంగ సభ పెట్టి చేనేత సత్యాగ్రహం అని పెట్టి ఆయన ముఖ్య అతిథిగా కూడా పిలవటం. ఆ రోజు నేను కూడా ఆ స్టేజ్ ఆర్గనైజేషన్ లో కూడా నేను వన్ ఆఫ్ ది మెంబర్ గా ఆ రోజు కూడా ఉన్నాను. ఆ రోజు మేము చేనేతలంతా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. ఒక అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలంటే కోట్లాది రూపాయలు తీసుకుని అడ్వర్టైజ్మెంట్ సినీ ప్రముఖులు, కానీ నేను ఉంటాను చేనేత మీద మక్కువతో, చేనేత పరిశ్రమ మక్కువతో, చేనేత బట్ట మీద మక్కువతో నేను మరి బ్రాండ్ అంబాసిడర్ ఉంటానంటే మేము చేనేతలందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. చేనేతకు మంచి రోజులు వచ్చినాయి ఏమో అనుకున్నాం. కానీ ఈ రోజు మరి మేము చేనేతలో మా మాట కూడా మరి మా అభ్యర్థులు కూడా మరి ఆయన దృష్టికి వెళ్ళి ఇంకోటి చెప్తాను. మరి ఆయన దృష్టికి వెళ్ళి ఈ పిఠాపురం నియోజకవర్గంలో ఉప్పాడ కొత్తపల్లి, అమీనాబాద్, కొత్తపల్లి, వల్లప్రోలు, చేబ్రోలు, చెందుర్తి, తాడిపత్తి, దుర్గాడ మరి సొసైటీల పరిస్థితి ఎలాగున్నాయో కనీసం మరి డిప్యూటీ సీఎం గారు కనీసం ఈ సొసైటీల పరిస్థితి ఏమైనా ఉన్నాయి అధికారులు పిలిచి ఏమన్నా ఏ రోజన్నా మాట్లాడారా? మేము డిమాండ్ చేస్తా లేదు, మేము అభ్యర్థిస్తా ఉన్నాం. ఒక చేనేత కార్మికుడిగా, చేనేత కులంలో పుట్టిన వ్యక్తిగా మీరు కనీసం ఈ నియోజకవర్గంలో ఎన్ని సొసైటీలు ఉన్నాయో ఆ సొసైటీల స్థితిగతులు ఏంటనేది ఒక్కసారి మీరు అధికారులు పిలిపించి మాట్లాడారా? మాట్లాడకపోతే ఇప్పుడన్నా సరే మాట్లాడవలసిందిగా మిమ్మల్ని చేతులు జోడించి అభ్యర్థిస్తా ఉన్నాను. చేనేత కార్మికులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేత కులాల సమైక్య తరఫున ముఖ్యంగా అధికారుల నిర్లక్ష్యం లేకపోతే పాలకుల నిర్లక్ష్యం ఈవేళ చేనేత అయితే అంపసయ్య మీద ఉంది. ఈవేళ అంపసయ్య మీద ఉన్న ఐసీయూలో ఉన్నట్టు ఈవేళ చేనేత పరిశ్రమ ఎంపీ పరిధిలో కూడా అనేక సొసైటీలు ఉన్నాయి. ఇక్కడ కాకినాడ రూరల్ తమ్మవారు ఉంది, పిఠాపురం, జగ్గంపేట, తుని, అలాగే ప్రతిపాడు అనేక సొసైటీలు కూడా ఉన్నాయి. కనీసం మీరు దృష్టి పెట్టండి. మీకు జనాలు అవకాశం ఇచ్చారు, మీకు పాలన చేయడానికి అవకాశం ఇచ్చారు. కనీసం చేనేత మరి రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా రైతాంగంతో అతిపెద్ద పరిస్థితి చేనేత పరిశ్రమ మీద మీరు దృష్టి పెట్టి దీని మీద కొంతవరకు మీరు చేనేత కులాల, చేనేత కార్మికులు, చేనేత సొసైటీలు నడిచే విధంగా మీరు తోడ్పడవలసిందిగా ఈ మీడియా ముఖ్యంగా తెలియజేస్తారు.